హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అమీనా కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు మన వీడియోలో మిగిలిపోయిన అన్నంతో చాలా టేస్టీగా స్పైసీగా ఉండే వడలను చూపిస్తాను. ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ స్నాక్స్కి కానీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి, తక్కువ సమయంలో అయిపోతుంది. ముందుగా ఒక పాన్ పెట్టుకొని ఎక్కించుకొని దానిలో 2 స్పూన్స్ అంతా శనగిత్తనాలు వేసుకోవాలి. దోరగా వేగనియాలి. ఈ విధంగా వేగనిచ్చుకోండి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలా ఈ విధంగా పెట్టేసుకుని ఇంకా దీనిలోకి 3 పచ్చిమిరపకాయలు మిక్సీకి తీసుకొని, నేను పిల్లలు తింటారు కాబట్టి కారం తక్కువ వేసుకున్నాను. ఇలా 3 తీసుకున్నాను నేను. మీకు ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. అలానే కొంచెం 4-5 ఎల్లిపాయల రెమ్మలను, అలానే కొంచెం అల్లం వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్సీకి వేసేసుకోండి. గ్రైండ్ చేసేసుకొని ఈ విధంగా పెట్టేసుకోండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసేసి పెట్టేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేయండి. అలానే దీనిలో దోరగా వేగిన శనగిత్తనాలను అదరా వేయించుకోండి. నున్నగా వేసుకోకూడదు, ఎందుకంటే వడల్లో మధ్యలో తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఈ విధంగా వేసుకున్నాక నేను మెజర్మెంట్తో ఇలా మిగిలిపోయిన అన్నాన్ని 2 కప్స్ తీసుకున్నాను. మీకు కావాలంటే అప్పుడే చేసిన అన్నాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనిలో 2 స్పూన్స్ పెరుగు వేసుకున్నాను. చూడండి, పెరుగు లేనప్పుడు చిటికెడు నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు. దీన్ని వేసుకోవడం ద్వారా వడలు అనేది చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మిక్సీకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా నేను ముందుగా పచ్చిమిరపకాయ, అల్లము, శనగిత్తనాలు, ఎల్లిపాయలు మిక్సీకి వేసుకున్నాను కదా, దాంట్లోకి ఈ విధంగా అన్నాన్ని మిక్సీకి వేసేసి కలిపేసుకోండి. దీనిలో ఒక ఆనియన్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు చిన్నగా తురిమేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఇలా మిక్స్ చేసేసుకోండి. మీకు కావాలంటే ఒక పచ్చిమిరపకాయలు కోసేసుకోవచ్చు, ఎందుకంటే పిల్లలు తింటారని నేను మిక్సీకి వేసుకున్నాను. ఈ విధంగా వేసేసుకొని ఒక టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్, కొంచెం మీకు ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 2 స్పూన్ల బియ్యం పిండి. దీని ప్లేస్లో బొంబాయి రవ్వను కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బియ్యం పిండిని యూజ్ చేసుకున్నాను. ఇలా యూజ్ చేసుకోవడం ద్వారా చాలా సాఫ్టీగా వస్తాయి వడలు అనేది. చూడండి, ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసేటప్పుడు కావాలంటే కొన్ని వాటర్ని యూజ్ చేసుకోవచ్చు మీరు. ఇలా చూడండి, ఈ కంటెంట్లో ఉండాలి. కలుపుకున్నాక ఈ విధంగా తీసుకొని మంచిగా రౌండ్ చేసుకొని బాల్ మాదిరిగా చేసుకొని ఆయిల్ ఎక్కి పెట్టనియండి. ఆ గ్యాస్ మీద పెట్టేసేసి ఈ విధంగా వడలు చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చేసేసుకోవాలి. మధ్యలో క్రాకులు రాకున్నట్లు ఇలా ఈ విధంగా రౌండ్గా చేసుకొని మధ్యలో హోల్ పెట్టేసుకోవచ్చు, లేదంటే మీ ఆప్షన్, అది అలానే వేసుకోవచ్చు. ఇలా చేసేటప్పుడు చేతికి అన్నం ఖర్చుకుంటుంది అన్నప్పుడు కొన్ని వాటర్ని యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా యూజ్ చేసేసుకోండి. ఇలా మొత్తం వడలను ఈ విధంగా చేసి పెట్టుకున్నాను నేను. ప్లేట్లో చేసి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. అవనేవి ఏమీ ఖర్చుకోవు, అలానే ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చేసి పక్కన పెట్టేసుకొని ఆయిల్ ఎక్కిందనేది చూసుకొని లో ఫ్లేమ్లోనే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. వేసిన వెంటనే వడలను తిప్పకూడదు, ఇరిగిపోతాయి. కొంతసేపు అవి పైనకి వచ్చేసరికి అలానే ఉంచేయాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా వేసేసుకొని ఇలా ఈ కలర్ వచ్చేదాకా ఇలా తిప్పుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా చలికాలం కాబట్టి పిల్లలు, పెద్దలు ఎక్కడైనా బయటికి పోయి వచ్చినాక ఈవినింగ్ స్నాక్స్ కింద ఆఫ్టర్నూన్ చేసిన అన్నం ఎలానో మిగిలిపోతుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంట్లోన. మిగిలిపోయినప్పుడు ఈ విధంగా చేసేయండి. టైం తక్కువ పడుతుంది, ఆయిల్ కూడా చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఇలానే ఒకసారి నెక్స్ట్ మిగిలిన అన్నాన్ని కూడా వేసేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా స్పైసీగా వచ్చినాయి. దీనిలోకి
అలానే తినవచ్చు. చూడండి ఎంత సాఫ్ట్గా, లోపల పైన ఎంత టేస్టీగా ఉన్నాయి. ఇలా టమాటో సాస్ని తీసుకొని మా పిల్లలు తిన్నారు. మీకు కావాలంటే అలానే తినవచ్చు. చాలా బాగా తిన్నారు మా పిల్లలు. చాలా టేస్టీగా ఉంటాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.